దేవుని వాక్యంలో ఈ ఉదయకాలం మనము లూకా సువార్త 12వ అధ్యాయము 56వ వచనాన్ని మనము అందరం కలిసి చదువుదాం. చాలు చాలు చాలు. ప్రైజ్ ద లార్డ్. అందరు ఇప్పుడు నాతో ఈ మాట చెప్పండి. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా. కొంచెం కష్టం అయిపోతుంది మీకు, కొంచెం సింపుల్గా చెప్పండి. ఈ కాలమును మీరు గుర్తింప ఎరుగరేలా. దాని అర్థం ఏంటంటే, ఈ కాలమును మీరు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు, ఈ కాలాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థం అవ్వాల. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే దేవుని సమయము. చెప్పండి, గాడ్స్ టైం. అందరూ అనండి. మీరు ఎన్ని భాషలు నేర్చుకుంటున్నారు చెప్పండి. ఏ టైము? దేవుని సమయం, దేవుని టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు దేవుని సమయాన్ని ఎందుకు గుర్తించట్లేదు అంటున్నాడు. సో దేవుని సమయం దేవునికి, మానవ సమయం, దేవుని సమయం రెండు ఉన్నాయి. మానవ సమయము దాన్ని క్రోనోస్ అన్నారు గ్రీకు భాషలో. దేవుని సమయం దీన్ని కైరోస్ అన్నారు గ్రీకు భాషలో. కైరోస్ అనే మాటకు అర్థం దేవుని సమయం. దేవుని సమయం, దేవుడు జోక్యం చేసుకునే సమయం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు దిగి వచ్చే సమయం. ప్రైజ్ ద లార్డ్. ఆయన అద్భుతం చేసే సమయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని సమయములోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేశంలో గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు అదే పని చేస్తూ ఉన్నారు. యెరూషలేముకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెత్లెహేము. బోయజ్ ఫీల్డ్స్, బోయాజు యొక్క పొలాలు అవన్నీ కూడా. ఆ బోయాజు పొలాల్లోనే రూతు పరిగె ఏరుకుంది. ఆ పరిగె ఏరుకున్న స్థలంలోనే ఇప్పుడు గొర్రెల కాపరులు ఆ గొర్రెలను మేపుతూ ఉన్నారు. ఈ గొర్రెలు దేవుని మందిరములో బలి అర్పించటం కోసం ప్రత్యేకంగా మేపేటటువంటి, బలి అర్పించేటటువంటి గొర్రెలు ఇవి. వాటిని మేపుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీరి పని ఏంటంటే, ఆ గొర్రెల్ని మేపి ఆ యాత్రికులు వాటిని కొనుక్కొని వెళ్తున్నప్పుడు వాటిని అమ్ముకొని వారు జీవిస్తూ ఉంటారు. ఈ గొర్రెల కాపరులు యెరూషలేముకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది యాత్రికులు యెరూషలేముకి వెళుతూ ఉంటారు. కానీ ఈ గొర్రెల కాపరులకు ఒక్కసారి కూడా యెరూషలేములోనికి వారు వెళ్ళలేదు. వారు ఒక్కసారి కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వారు దేవుని మందిరంలోనికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు కాదు. ఈ గొర్రెల కాపరులు వాళ్ళు దేవునిని ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని ఎంతో ఆశపడుతున్నారు. కానీ వీళ్ళకి ఆ దేవాలయములోనికి ప్రవేశం అనేది లేదు. ఎందుకంటే ఈ గొర్రెల కాపరులు అపవిత్రమైనటువంటి వారు అని యూదులు ఎంచేవాళ్ళు. గొర్రెలు కాసేవారి దగ్గర దుర్వాసన వస్తుంది. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా, వాళ్ళు గొర్రెల మధ్యలో తిరుగుతారు కనుక ఆ గొర్రెల మధ్యలో తిరిగేటటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో వారి శరీరాలన్నీ మురికిగా ఉంటాయి. వాళ్ళకి స్నానాలు ఉండవు. అరణ్యాల్లో గొర్రెలతో పాటు వెళ్తూ ఉంటారు కనుక వారికి సరైన వస్త్రాలు మంచిగా ఉండవు. అందుకని వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ శరీరాలు మురికిగా ఉంటాయి కనుక దేవాలయంలో వాళ్ళు ఆరాధించడానికి, యెరూషలేములోనికి రావడానికి
వాళ్ళకి ఏమాత్రం అనుమతి లేదు. అయితే దేవుని మందిరములోనికి అనుమతి లేక వారు దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడుతున్న, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ అవకాశం లేక వారు లోలోన ఎన్నో రకాలుగా వారు బాధను అనుభవిస్తున్నారు. దేవుని సమయం ఒకరోజు వచ్చింది. పరలోకము నుండి దేవుని దూత వారి యొద్దకు పంపబడ్డాడు. అది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సమయము మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తానే ఆరాధించబడటానికి మీ దగ్గరకు వస్తాడు. ఆయన ఏ ఆటంకాలు మీ జీవితంలో పని చేయలేవు, ఏ సాంప్రదాయాలు పని చేయలేవు. నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నీ హృదయ వాంఛలు తీరుతాయి, నీ అక్కర్లన్నీ తీరుతాయి, నీకు సంతోషం కలిగే సమయం అది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో దేవుని సమయం ఒకటి వస్తుంది, దాని కొరకు నువ్వు వెయిట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ సమయం కొరకు ఎదురు చూడండి. ఇది మానవ సమయం, మనుషుల రాజ్యం, మానవ సమయం. మనంతట మనం ప్రయత్నాలు చేసుకుంటూ మనంతట మనం ప్రయాసపడుతున్నటువంటి సమయం. అయితే మానవ సమయం వేరు, దేవుని సమయం వేరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నోవహు దినాలలో దేవుడు చెప్పాడు, నేను జలప్రళయాన్ని పంపిస్తాను, మీరందరూ ఓడను సిద్ధం చేసుకోండి అని నోవహు కుటుంబంతో చెప్పాడు. వాళ్ళందరూ ఓడను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ సమయంలో చుట్టుపక్కల అందరూ ఆయన ఓడను తయారు చేస్తున్నప్పుడు అడుగుతూ ఉన్నారు, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఎందుకంటే మాతో పాటు నువ్వు పొలాల్లోకి రావట్లేదు, పని చేయట్లేదు, పెళ్ళికి రావట్లేదు, ఊరు రావట్లేదు, మరి మాతో విందుల్లో పాల్గొనట్లేదు. ఆ దినాల్లో ప్రజలట, ఈ నోవహు కాలంలో ప్రజలు తింటూ తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారట. ప్రైజ్ ద లార్డ్. పెళ్ళి అనే మాట ఇప్పుడే అన్నట్టు చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. పెళ్ళికి ఎప్పుడైనా వెళ్ళారా? పెళ్ళి విందుకి ఎప్పుడైనా వెళ్ళారా? భలే బాగుంటుంది. ఎందుకంటే మరి మన ఇంట్లో 1-2 వెరైటీలు, అక్కడ భలే ఎన్ని వెరైటీలు వేస్తారో. దేవునికి స్తోత్రం. అందరు కనపడతా ఉంటారు, అందరు మనల్ని చూస్తారు, మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. భలే భలే బాగుంటుంది పెళ్ళి. ఆ రోజుల్లో రోజుకొక ఇంట్లో పెళ్ళి జరుగుతూ ఉండేదట. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళట. పెళ్ళి కాదు, యేసుప్రభు ఏం చెప్పాడు? పెళ్ళిళ్ళు. ఒకటి కాదు ఇంకోటి కాదు ఇంకోటి, వెళ్ళిన వదిలిపెట్టి వాళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు నచ్చపోతే ఒకళ్ళు నచ్చపోతే ఒకళ్ళు నచ్చపోతే పెళ్ళిళ్ళు 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 పెళ్ళిళ్ళు. యేసుప్రభు వారి కాలంలో, ఆ నోవహు కాలంలో జరిగిన విషయాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. ఆ రోజుల్లో ప్రజలకి మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, ఏ విధమైనటువంటి వాళ్ళ సాంప్రదాయాలు లేవు. వాళ్ళ ఇష్టం, సంతోషిస్తున్నారు. కానీ నోవహు ఆయన పిల్లలు వాళ్ళతో కలవకుండా, వాళ్ళతో సహవాసం చేయకుండా దేవుని పని మీద వాళ్ళు మనసు పెట్టారు. సంతోషాలను చంపుకున్నారు, సరదాలను చంపుకున్నారు, వాళ్ళ ఇష్టాలను చంపుకున్నారు. డాడీ నువ్వు వెళ్ళవు, మమ్మల్ని వెళ్ళనివ్వవేంటి డాడీ? ఈరోజు పిల్లలు అనేది అదే తల్లిదండ్రుల్ని, మీరెటు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు, మమ్మల్ని కూడా ఎందుకు చంపుతారు? కానీ ఆ పిల్లలకు అర్థమైంది, సృష్టికర్త అయిన దేవుని మాట మనం వినాలి. ఆ తండ్రికి ఎంతో సహకరించారు. ఈరోజు మీ ఆత్మీయ తండ్రి, మీ దైవజనుడు కడుతున్నటువంటి సంఘానికి నోవహు పిల్లలు ఎలాగ సహకరించారో, కొడుకులు కోడల్లో, దేవునికి స్తోత్రం. కూతుర్లు అల్లుళ్ళని రాయబడలా. ఎందుకని? అంతే, కొడుకులు కోడళ్ళే కావాలి ఇక్కడ. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎప్పుడు తండ్రితో ఉంటారు. దేవునికి స్తోత్రం. కూతుర్లు అల్లుళ్ళు అయితే సంక్రాంతి పండగకి వస్తారు. అయ్యారు ఎప్పుడెప్పుడు వస్తారండి? సంక్రాంతి పండగకి, క్రిస్మస్ పండగకి, జనవరి పండగకి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అమ్మా, మీరు అల్లుళ్ళలాగా కూతురులాగా ఉండకండి. ఎలా ఉండాలి? కుమారుల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కోడళ్ళలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కోడలంటే అర్థం కూతురనే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కనుక నోవహుకి ఆ ఇంటిలో సహకరిస్తున్నారు.
దైవజనుడు నిలబడి దేవుని సంఘం అనే ఓడను కడుతున్నప్పుడు కుమారులుగా ఇక్కడ కూర్చున్న మీరు సహకరించి తోడుపాటు అందించి తోడుగా నిలబడితే ఓడ కట్టబడుతుంది. ప్రజలందరూ సంతోషిస్తున్నారు. అది వారి సమయం, అది వారి సమయం. లోకం సమయం ఇది. ఆనందం, విందులు, వినోదాలు, సంతోషాలు. కానీ దేవుని మందిరంలోకి వస్తే కన్నీరు, దుఃఖం, వేదన, దిగులు, అప్పులు, బాధలు. లోకములో నువ్వు కూడా చెయ్యి కలిపితే నీ అప్పులు వాళ్ళు పంచుకుంటారు, నీ కష్టాలు వాళ్ళు తీసేస్తారు, నీ పిల్లల్ని వాళ్ళు చదివిస్తారు. అన్యజనులతో, నీ బంధువులతో, నీ స్నేహితులతో నువ్వు చెయ్యి కలిపిన నాడు నిన్ను మహారాజులాగా మహారాణిలాగా చూస్తారు. కానీ వాళ్ళని విడిచిపెట్టి దేవుని ఓడ కడుతున్నటువంటి నీకు ఈ లోకమంతా విరోధులైపోయారు, నీ ఇంటి వాళ్ళు, నీ బంధువులు. ఇది వారి సమయం. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, నా మందిరంలోనికి వచ్చి నా వాక్యాన్ని విని నా మాటలు విని ఆదరణ పొందుతూ ఏడుస్తున్నారు. ఈ లోకం నవ్వుతుంది. ఇది వారి సమయం, ఇది వారి సమయం. అయితే నా సమయం రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానవ సమయము ఇప్పుడు నడుస్తుంది. నడవనివ్వండి. మీ జీవితములలో ఒక దినాన దేవుని సమయం రాబోతుంది. దేవుని సమయం రాబోతుంది. దేవుని సమయం రాబోతుంది. దేవుని సమయం రాబోతుంది. ఆ దినమున దేవుడి శక్తి ఈ లోకం చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఓడ పూర్తయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అన్నాడు, అందరు నడవండి లోనకు అన్నాడు. దేవునికి స్తోత్రం. లోనకి రమ్మని యేసయ్య పిలుస్తున్నాడు. చెప్పండి ఏంటండి? ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభువు అనే ఓడలోనికి నిన్న ఆయన రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసులో మనం సురక్షితంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఓడలోకి వచ్చేసారు. జంతువులన్నీ వచ్చేసాయి, పశువులన్నీ, పక్షులు అన్నీ వచ్చేసాయి. దేవుని స్తోత్రం. నాకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే యేసుప్రభు ఇప్పుడు తీర్చేసేలే దాన్ని. దేవుని స్తోత్రం. ప్రభువా, మా ఇంట్లో కప్పెట్టిన మా రెండు కోడి పెట్టలేవో పొడుచుకుంటా ఉంటాయి బుట్ట కింద. నువ్వు ఎందుకు వచ్చావు? సోటు సరిపోతలేదు. మా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలే తన్నుకుంటా ఉంటారు పద్దాక. 2 కోడి పెట్టలే తన్నుకుంటా ఉంటాయి. కానీ అన్ని రకాల జంతువులు వాళ్ళలో ఎలా ఉన్నాయి నాయన? ఎందుకో తెలుసా? యేసయ్య లోపలికి వస్తే సంతోషము, సమాధానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. సంతోషమే, సమాధానమే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమయం వచ్చింది. ఆ సమయం రాగానే దేవుడు ఆకాశపు తూములను విప్పాడు. పైనుండి ప్రచండమైన వర్షము, భూమి తలుపులను దేవుడు తెరిచాడు. పైనుండి వర్షమే, భూమి అడుగు భాగం నుండి నీరు పైకి వస్తూ ఉంది. పైనుండి కింద నుండి 40 పగళ్ళు 40 రాత్రులు భూమి పైన ప్రచండమైనటువంటి వర్షం. 153 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించింది ఆ కాలంలో అని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. 153 మీటర్ల ఎత్తు. మీటర్కి ఎన్ని అడుగులో? కనీసం 3 అడుగులు వేసుకోండి, తక్కువలో తక్కువ. 153 × 3
153 × 3 అంటే నాకు లెక్కలు రావు, మిగతా సబ్జెక్టులన్నీ వస్తాయి. 4500 అడుగులు ఎత్తులో నీరు. మీరు ఎంత ఎత్తున్నారమ్మా? ఈ మధ్య అసలు ఎత్తు పెరగటమే మానేశారు, అసలు ఇటు పెరగటమే తప్ప. సరే, దేవుని స్తోత్రం. నువ్వు ఎటుగుడి పెరగలేవనే దేవుడు వాడ సిద్ధం చేశాడు. దేవుని స్తోత్రం. నువ్వెంత ఎత్తున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నీది కాదు బాధ్యత, నిన్ను బ్రతికించే బాధ్యత దేవుంది. నువ్వెందుకు పక్కన వాళ్ళని చూసి అలాగ నేను ఎత్తుగా లేను, నేను పొట్టుకున్నా, నా ఉద్యోగం పొట్టుకుంది, నన్ను అందరు ఎదుటోళ్ళని ఎవరిని చూడొద్దు. నువ్వు పొట్టుకున్నా, పొడుగున్నా, నల్లగున్నా, పుల్లగున్నా, ఎలాగున్నా నిన్ను యేసయ్య బ్రతికిస్తాడు, యేసయ్య పోషిస్తాడు, యేసయ్య కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరిని చూసి ఎవరు బాధపడొద్దు. నేను దేవుడు ఏ స్థితిలో ఉంచినా నీకు ఇబ్బంది లేదు. నిన్ను ఆయన తన లోపలికి ఆహ్వానించాడు. ప్రైజ్ ద లార్డ్. నీ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. తన సమయం రాగానే దేవుడు భూమి మీద వర్షం కురిపించి తన బిడ్డల్ని కాపాడుకున్న రోజు అది. ఈ 8వ నెలలో రక్షణ నెల ఇది. ఎందుకంటే 8 నీటి ద్వారా 8 మంది రక్షణ పొందారు. ఒకసారి చూడండి దేవుని యొక్క వాక్యంలో, కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆశించవలసిన వాడు, ఆరాధించవలసిన వాడు, ఈరోజు మనము నిండుగా కోరుకోవలసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఆయన నేను మొన్న రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి ఇంటి దగ్గర మేము కూర్చున్నప్పుడు చుట్టూ పొలాలు, మధ్యలో వాళ్ళ ఇల్లు. మనకేమో అన్ని ఇళ్ళు ఉంటాయి, ఊరు చుట్టూ పొలాలు ఉంటాయి మనకి. కానీ అక్కడ అలా కాదు. పొలాల మధ్యలో అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, ఒక 10 ఎకరాల్లో ఒక ఇల్లు, ఒక 20 ఎకరాల్లో ఒక ఇల్లు, అలా ఉంటాయి. అలా ఉంటాయి. ప్రతి అందరూ ఒక ఇంట్లో కూడుకుంటారు, ఆరాధన చేస్తారు. అదే దేవుని మందిరం. చాలా విచిత్రమైనటువంటి విషయం అది. పొలాల మధ్యలో అక్కడక్కడ ఇల్లు ఉంటాయి, కలిసి ఉండవు. ఒక పట్టణాల్లోనే ఇల్లు అట్లా కలిసి ఉంటాయి, చాలా దూరంగా ఉంటాయి. ఆ చుట్టూ పొలాలు, మధ్యలో పశువులు, మేకలు, కోళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఆ పాస్టర్ గారు అట్లా వాళ్ళు బ్రతుకుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు ఇదిగో మా పశువులు ఉన్నాయి చూసారా, ఇవి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాయి అని ఆయన ఏం చేశాడంటే, వాటికి గడ్డి తీసుకొచ్చి కోసి వాటికి గడ్డి వేసాడు. ఆకలితో ఉన్నాయి, ఉదయకాలం అటు విప్పలేదు, ఆకలితో చూస్తున్నాయి. వాటికి తీసుకొచ్చి గడ్డి వేశాడు. గడ్డి వేసిన తర్వాత మన బర్రెలు అనుకోండి, ఏయటం ఆలస్యం. ఏంటండి, ఎయ్యటం ఆలస్యం, ఇక తినటం మొదలు పెడతాయి. కానీ గడ్డి వేశాక ఆయన వైపే చూస్తూ ఉన్నాయి, ఆయన వైపే చూస్తున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఆ గడ్డిని చూపించి వాటిని తినండి. వాళ్ళ భాషలో ఆయన సైగ చేశాడు, తినండి అనగానే అవి మెల్లగా తల ఉంచి తినడం మొదలుపెట్టాయి. ఆయన వాటి కట్టు విప్పదీసి ఆయన ఊరికినే మాకు చూపించడానికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు పొలాల్లోకి. వెంటనే తినడం ఆపేసి ఆ పశువులు ఆయన వెనకాల వెళ్తూ ఉన్నాయి.
ఏం మానేసి? మీరైతే మీ పశువులైతే ఏం చేస్తాయి? వెళ్తే వెళ్ళాలి, ఏంటి అవసరమైతే వస్తాడు మళ్ళీ నా కోసం. వాటికి తమ యజమాని ముఖ్యం. యజమాని వేసేటటువంటి గడ్డి కాదు. ఎవరు ముఖ్యం? యజమానే ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమాని ముఖ్యం. ఈరోజు మనం కూడా అలాగే ఉందుముగాక. ప్రైజ్ ద లార్డ్. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇచ్చేటటువంటి మేలుల కోసమే చూస్తారు. ఆయన ఆశీర్వదించాలని చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, ప్రమోషన్ కావాలి, అప్పులు తీర్చాలి, రోగాలు తగ్గించాలి, ఈ గెడ్డ తగ్గిపోవాలి, ఈ మోకాల నొప్పులు తగ్గిపోవాలి, ఈ కంటి చూపు తగ్గిపోవాలి, ఇది బాగా అయిపోవాలి, ఈ మధ్యకాలంలో బాగా బురక నొప్పి వస్తుంది, బురక తగ్గిపోవాలి, ఇవన్నీ చెప్తారు చాలామంది. కానీ ఎవరొద్దు? యేసయ్యొద్దు. ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, నాకు అసలు ఏమీ వద్దు, యేసయ్యే కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే నేను ఆ పాట ఎంచుకున్నా ఇందాక. ఏ పాట? నువ్వు నాకు కావాలి యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏం అడగొద్దమ్మా. యేసయ్యకి నీకేం కావాలో నీకంటే బాగా తెలుసు. పక్కనతో చెప్పండి ఈ మాట, మనకంటే యేసయ్యకి బాగా. చిన్న పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు అదిగో అక్కడ మా చెల్లి తింటాం చూసారా? ఆ చిన్న పిల్ల వాళ్ళ మమ్మీ వేడి అన్నములో పప్పు వేసి నెయ్యి వేసి మెత్తగా పిసికి చిన్న ముద్దలు వేసి నాకు పెట్టవా అని అడుగుతా? అడగాల్సిన అవసరం లేదు. మమ్మీకి తెలిసి ఎలా పెట్టాలో. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రతిదీ యేసయ్యకి తెలుసు, ప్రతిదీ ప్రభువు తెలుసు. ఈరోజు ప్రభువుతో ఒక్కటే చెప్పండి, నాకేం వద్దు నాయన, నాకు నువ్వే కావాలి. ఎందుకంటే యేసయ్య సంపదల ఘని ఆయన. ప్రైజ్ ద లార్డ్. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా. కీర్తన 69:13 ఒక మాట రాయబడి ఉంది. కీర్తన 69:13 ఏమా? ఏ సమయం అంట? దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే రైట్ టైం. ప్రైజ్ ద లార్డ్. ఏ టైం అట? సరైన సమయం. దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఒక సమయం ఉంది. ఆ సమయములో దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు మనకి. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని పరిశుద్ధమైన పాదముల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కృప కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు స్వస్థత కొరకు. బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళు అయింది పాపం వాడు అక్కడ వచ్చి. 38 సంవత్సరాలుగా స్వస్థత కోసం, విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అందరూ అంటున్నారు, అరే ఇంకా నీ పని అయిపోయిందిరా, ఇంక నీ వల్ల కాదురా, ఇంక నువ్వు అనవసరం ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండటం అనవసరం అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరూ వాడిని చూసి హేళన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం యూదుల పండక్కి యూదులు అక్కడికి వస్తారు కదా. వచ్చినప్పుడల్లా ఆ బెతెస్దా కోనేరు చుట్టూ తిరిగితే, అరే బాబా, అరే నువ్వు మొన్న కూడా ఉన్నావుగా ఇక్కడ. అవునన్నా. నువ్వు ఇంకా బాగవలేదారా? బాగవలేదన్నా. రే రండి, ఈడు ఇంకా బాగవలేదురా అని అందరూ వాడిని హేళన చేస్తూ
నవ్వుతూ వెళ్ళిపోతూ ఉండేవారు. పండగ వస్తుందంటే వాడికి ఏడిపోయానండి ఆ రోజున. ఎందుకని? పండగ రోజున యెరూషలేములో తక్కువలో తక్కువ 30 లక్షల మంది యూదులు చేరుకుంటారు. 30 లక్షల మంది వస్తారు ప్రతి పండగకి యూదులు యెరూషలేముకి. 30 లక్షల మందిలో కనీసం ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి ఒక 10 లక్షల మంది అయినా వస్తారు. ప్రతి కన్నులు వాడిని చూస్తున్నాయి. 38 ఏళ్ళుగా వాడందరికీ తెలిసిపోయిన వాడు ఇక ఎన్నడూ బాగవుడని అందరూ వాడిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని సమయం ఒకరోజు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు భూమి మీద. ఆయనే నడుచుకుంటూ వచ్చాడు. వాడు నడవలేడు కనుక, వాడు రాలేడు కనుక దేవుడు వచ్చాడు వాడి దగ్గరికి. ఒక సమయం ఉంది నీకోసం. దేవుని వాక్యంలో చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చదువుదామా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి గ్రంథము ఏంటమ్మా? ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి ఇది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి దానికి దేవుడు తన సమయాన్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ఆ బెతెస్దా కోనేరులో పడి ఉన్న వాడి దగ్గరికి యేసు ప్రభు నేరుగా వచ్చాడు. ఎవరిని అడ్రస్ అడగల. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎంక్వైరీ చేయలే. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారో. ఆయనకి తెలుసు ఎవరు పడిపోయి ఉన్నారో. ఆయనకి తెలుసు ఎవరు దిగులు పడుతున్నారో. ఆయనకి తెలుసు ఎవరు కృంగిపోయి ఉన్నారో. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు, బాగు చేయు దేవుడు. గువ్వ కన్నులు కలిగిన వాడు, గుండె లోతులు ఎరిగిన వాడు. గువ్వ కన్నులు కలిగిన వాడు, గుండె లోతులు ఎరిగిన వాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడు. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. ఆ సమయమున ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. స్వస్థపడగోరుతున్నావా అని యేసయ్య వాడిని అడిగాడు. దాని అర్థం ఏంటో తెలుసా? స్వస్థత పొందాలని వాడు హృదయంలో ఎంతో ఆశ ఉంది. ఆ మాట 38 సంవత్సరాలుగా ఎవ్వరూ అడగలేదు వాడిని. ఎవ్వరూ అడగలేదు. హృదయంలో ఉన్న ఆశలను ఎరిగిన దేవుడు ఆయన. ఎక్కడైనా ప్రార్థన ఉంటే పరిగెత్తుకొని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం మా చిన్నతనంలో. ఎందుకో తెలుసా? ప్రార్థన అయిన తర్వాత కడుపు నిండా భోజనం పెడతారని. మేము చదువుకునే పుస్తకాలలో, పాఠాల పుస్తకాలలో ఏవైనా ఆహార పదార్థాల బొమ్మలు కనబడితే, స్వీట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కనబడితే ఆశతో వాటిని చూసి వాటిని ఎట్లా అనుకునేవాళ్ళం, తింటున్నట్టుగా. ఆశపడిన వ్యక్తి. కానీ ఒక దినాన దేవుడు మా కుటుంబం దగ్గరకు వచ్చాడు, మా సంఘం దగ్గరకు వచ్చాడు. చెయ్యి పట్టి లేవనెత్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నా దగ్గరికి వచ్చిన దేవుడు, నన్ను నిలబెట్టిన దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుని సమయం ఒకటి ఉంది నీ జీవితంలో.
దిస్ ఈజ్ ద కైరాస్ మూమెంట్. ఇది కైరాస్, దేవుని సమయం. దేవుని సమయం గ్రీకు భాషలో కైరోస్. ఇది దేవుని సమయము. ఈ రోజున నీ జీవితంలో పండగ దినాన యూదులలో సంతోషిస్తుండగా 38 సంవత్సరములుగా ఏడుపు 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 ఏడుపు. యేసు వచ్చి అడుగుతున్నాడు, స్వస్థత పొందాలనుకుంటున్నావు నువ్వు? అవును ప్రభువా, నాకెవ్వరూ లేరు. అయితే యేసు ప్రభు అన్నారు, నీకెవ్వరు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని సమయం రాగానే ఎవరి సహాయం లేకుండా వాడంతట వాడే లేచాడు యేసయ్య వాక్కు ద్వారా. దేవునికి స్తోత్ర. దైవికమైన స్వస్థత జరుగుతున్న సమయం ఇది. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా చెబుదామా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలమున నిన్ను స్వస్థపరిచి లేవనెత్తి అద్భుతమైన సాక్షిగా నిలబెట్టుటకు, ఆశ్చర్యమైన కార్యాలు చేయుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిపెత్తుకొని వెళ్ళిపోమన్నాడు వాడిని. ఎందుకని? నీ జీవితంలో గతకాలపు అవమానకరమైన జ్ఞాపకాలు కూడా, ఆ జ్ఞాపకాలు కూడా నీ జీవితంలో అపజయపు తాలూకు జ్ఞాపకాలు, ఆ చీకటి జ్ఞాపకాలు కూడా నీ హృదయంలో లేకుండా ఈరోజు దేవుడు తుడిచివేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువు గొప్పవాడును, ప్రభువు గొప్పవాడును, జ్ఞానమునకు ఆయనే మెతేయులేని వాడను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసుప్రభు వారు వాడిని పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు? మొదటిది, గతకాలపు జ్ఞాపకాలు, అపజయపు జ్ఞాపకాలు నీ జీవితంలో ఉండకుండా దేవుడు తీసేస్తాడు. నెంబర్ 2, రెండోది, 38 ఏళ్ళగా లేవలేనోడు, అంత బలహీనుడు, ఇప్పుడు బలవంతుడై నడవటమే కాదు, బరువు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మహాబలవంతుడిగా దేవుడు వాడిని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రజల 38 సంవత్సరాలు అది మానవ సమయం, కానీ ఆ రోజు దేవుని సమయం వచ్చింది. యేసు ప్రభు వారు కానా అనే ఊరిలో వివాహానికి వెళ్ళారు. యేసు ప్రభు ఏ ఇంటికైతే వివాహానికి వెళ్ళారో, కానా అనే ఊరు చేరగానే, కానా అనే ఊరిలో వెళ్ళగానే అక్కడ ఒక స్థలం ఉంటుంది. అక్కడికి వచ్చిన అతిథులందరికీ లోపలికి తీసుకొని వెళ్ళి చక్కని గ్లాసులలో కానా ద్రాక్ష రసాన్ని ఇస్తారు. దేవుని స్తోత్రం. నిజంగా ఎందుకు ద్రాక్షారసము కానాలో ఇస్తున్నారని అంటే, కానాలో, ఆ పాలస్తీనాలో కానాలో ఆ ద్రాక్ష కాయలను రసం పిండి మన ఎదుటే వాటిని గానుగల్లో, ఆ మిక్సీలో వాటిని క్రష్ చేసి వాటిని మనకి ఆ ఫ్రెష్ జ్యూస్ ఇస్తారు. ఎంత తీపి, ఎంత మధురమైన ద్రాక్షరసం అది. దేవుని స్తోత్రం. 1 ఇస్తారు, 2 ఇస్తారు, 3 ఇస్తారు, 4 కూడా ఇస్తారు. నేనైతే 5 గ్లాసులు తాగేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాము. హల్లెలూయా. అప్పుడు అయ్యగారికి కూడా నేను ఫోన్ చేశాను, ఏంటి ఇక్కడ ద్రాక్షరసం తాగుతున్నాను కానాలో విందు, అక్కడ అప్పుడు ఈశ్వరు వెళ్ళారు. అప్పుడు అయ్యగారు అన్నారు, ఆ ద్రాక్షరసం మరి అవైలబుల్గా ఉంటుందా? అవును. ఆ కానా ద్రాక్షరసాన్ని నేను ఇక్కడ కూడా తీసుకురావటం జరిగింది, కానీ మీ దాకా రాలేదు, ఏమనుకోకండి. దేవుని స్తోత్రం. యేసుప్రభు వారు ఆ విందులో కూర్చున్నాడండి. ఆ ద్రాక్షరసం అయిపోయింది. చాలా మధురమైన ద్రాక్షరసం, చెప్తే తనివి తీరనటువంటి రుచి.
సంతోషం అయిపోయింది. యేసయ్య వచ్చి కూర్చున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే యేసు ప్రభు ఉండగా అయిపోయింది అది. యేసయ్య ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి వాళ్ళు వచ్చారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. సమయం లేదు అని చెప్పలా యేసయ్య, సమయం ఇంకా రాలేదు. సమయం లేదు, నో టైం, ఇంకా అవకాశం లేదు అనలా. సమయం రాలా, వెయిట్ చేయండి. యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. నీ జీవితంలో ముఖ్యమైనది ఏదో అయిపోయింది, ముఖ్యమైనది ఏదో మిస్ అయింది, ముఖ్యమైనది ఏదో నువ్వు పోగొట్టుకున్నావు. బట్ వెయిట్, దేవుని సమయం ఒకటి ఉంది. ఆ సమయం రాగానే ప్రభు తన అద్భుతాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. సో బయట ఉన్న రాతి బాణల్ని నీళ్లతో నింపమన్నాడు. యాక్చువల్గా అవి సున్నపు రాయి, తెల్ల రాయి ఉంటుంది. మనము వాటిని ఏమంటాం, పిండి లాగా తెల్లగా ఉంటుంది రాయి. ఆ తెల్లటి రాయితో ఉన్నటువంటి బాణలు అవి. అందులో ఒకటి మాత్రమే ఇప్పుడు కానాలో ఉంది. యేసు ప్రభువు ఏ ఇంట్లో అయితే ఆయన కానా విందులో ఉన్నాడు, ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. దానిపైనే చర్చి కట్టారు. ఆ అడుగు భాగాలు అండర్ గ్రౌండ్లోకి వెళ్తే ఆ ఇల్లు, ఆ శిథిలాలు ఇంకా ఉన్నాయి. ఆ మట్టి పాత్రలు, ఆ ఇల్లు, ఆ ఇంటి ముందు ఒకటే బాణం ఉంది. మిగతా 5 బాణాలని 5 దేశాలలో ఎత్తుకుపోయారు. ఆ రోజు ఎవరు వాటిని చూడలేదు. కానీ యేసు ప్రభు ఏ బాణాలను వాడుకున్నాడో ఆ తర్వాత వాటికి బోల్డ్ పేరు వచ్చేసింది. దేవుని స్తోత్రం. యేసయ్య నింపమన్నాడు కదా వాళ్ళని, ఆ బాణల్ని. ఆ దెబ్బతో వాటికి గొప్ప పేరు వచ్చేసింది. ఒక్కొక్క దేశం కూడా ఒకటి ఎత్తుకుపోయాడు దాన్ని. దేవుని స్తోత్రం. ఒకటి మాత్రం ఇజ్రాయెల్ దేశంలో ఉంచారు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ వెళ్ళి కానా వెళ్ళి దాన్ని చూస్తున్నారు. దేవుని స్తోత్రం. దేన్ని? యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడే, యేసయ్య చూశాడే, ఆ బాణన సోతాకి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఎవరిని చూస్తారో వారికి విలువ కలుగుతుంది. ఇక్కడ కూర్చున్న నీకు ఇప్పుడు విలువ లేదని, నీకెవరు చూడలేదని, నీకేమీ లేదని దిగులు పడొద్దు. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను తన వాక్యం అనే నీరుతో నింపుతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎవరు దేవుని వాక్యము అనే నీరుతో నింపబడుతున్నారో పరిచారకులు నింపుతున్నారు ఆ బాణల్ని. దైవజనుడు ప్రతి వారం వచ్చి ఈ బాణల్ని నీళ్లతో, వాక్యంతో నింపుతున్నాడు. నింపటం పూర్తవగానే దేవుని సమయం వచ్చింది. ఆ నీరు ద్రాక్షరసముగా సృష్టికర్త మార్చివేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మారుస్తాడు. మరణకరమైన నీ శరీరాన్ని మహిమకరముగా మారుస్తాడు. క్షయమైపోతున్నటువంటి నీ ఆరోగ్యాన్ని అక్షయమైన ఆరోగ్యంగా మారుస్తాడు. కృంగిపోతున్న నిన్ను ప్రభువు లేవనెత్తి ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని సమయం. ప్రైజ్ ద లార్డ్. దేవుని సమయం. దిస్ ఈస్ ద కైరోస్. ఇది ప్రభు సమయం, ప్రభు కలగజేసుకునేటటువంటి సమయం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఆయన భూలోకంలో రక్షకుడిగా పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి కొరకు దేవాలయంలోనికి, యెరూషలేము దేవాలయంలోనికి యేసు ప్రభువుని తీసుకొని వచ్చారు. దేవాలయం అంతా పూజలతో, ఆరాధనలతో నిండిపోయింది. బలులు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు, ఎన్నో రకాలైనటువంటి అర్పణలను దేవునికి అర్పించే వాళ్ళతో దేవాలయం అంతా కిటకిటలాడిపోతున్నారు. ఎవ్వరు యేసు ప్రభువుని గమనించలా, ఎవ్వరు యేసు ప్రభు వారిని గుర్తించలా.
ఎవ్వరు యేసు ప్రభువుని పట్టించుకోలేదు, ఎవ్వరు యేసయ్యని పట్టించుకోలేదు. కానీ అన్నా అనబడినటువంటి ఒక ప్రవక్త్రి, ముసలావిడ, ఆమె దేవుని మందిరములో పరిచర్య చేస్తూ, ఊడుస్తూ, పరిచర్య చేస్తూ, ఆమె 15వ సంవత్సరములో వివాహమైంది. 16వ సంవత్సరంలో భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన దగ్గర నుండి 83 సంవత్సరాలుగా విధవరాలుగా ఉందామె. 100 సంవత్సరాలు దాటిపోయాయి. ఆమెకి ఒక ఆశ కలుగుతుంది. ప్రభువా, నేను నీ రాజ్యములోనికి వచ్చే ముందు నువ్వు భూలోకంలో రక్షకుడిగా వస్తావట. నిన్ను నేను చూడాలి, నిన్ను నేను చూడాలి, నీ మహిమ స్వరూపాన్ని నేను చూడాలి. నిన్ను చూసిన తర్వాత నేను చనిపోతానయ్యా, ఆ వరం నాకు అని కోరుకుందంట ఆమె. ప్రైజ్ ది లార్డ్. చాలామంది పెద్దమ్మలు ఉన్నారు ఇక్కడ. నా పెద్దమ్మలు ఏ వరం కోరుకున్నది దేవా, మా ముని మనవరాలు పెళ్ళి అయ్యేదాకా ఉంచున ఆయన. ఏంటమ్మా, ఏంటేంటంటే ముని మనవరాలు అంటే తెలుసా? ఏం ప్రేమ మాట్లాడవే. ముని మనవరాలంటే నీ కూతురు కూతురు కూతురు. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు ఏం కోరుకుంటుంది ప్రేమ? నాయనా, నా ముని మనవరాలు. చూసారండి? కానీ అన్న అనే ఆ దైవజనురాలు ఏం కోరుకుందో తెలుసా? నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. యేసయ్యా, నువ్వు శరీరంతో పుడతావంట కదా, నీ ముఖాన్ని నన్ను ఒక్కసారి చూడని నాయన, నిన్నొక్కసారి చూడని అయ్యా. యేసయ్య మా ఆశ తీర్చాడు. యేసు ప్రభువారు దేవాలయంలోనికి 8 రోజుల బాలుడుగా ఆయన దేవాలయంలోనికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యేసు మందిరంలోనికి వచ్చారు, ఆయనను చూడు. కొన్ని వేల మంది మందిరములో ఉన్నారు, కానీ ఒక్క ఆమె యేసును చూస్తుంది. దేవుని సమయం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందో. ఈ రోజున కొన్ని వేల మంది నీ చుట్టూ ఉన్న దేవుని సమయం రాగానే నువ్వు ప్రభు మహిమను చూస్తావు. ఎవరు యేసయ్యని గుర్తించలేదు. దేవుని సమయం రాగానే ఆమె యేసుని చూసింది. అదే సమయంలో సిమియోను వచ్చాడు. యేసు ప్రభువుని ఆ చేతుల్లో తీసుకున్నాడు. ఇశ్రాయేలీయులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ యేసుని చేతుల్లో ఎత్తుకొని అంటున్నాడు, నువ్వు మా కొరకు సిద్ధపరచబడిన రక్షణ. సిమియోను అన్న దేవుని సమయం రాగానే యేసయ్యను చూడగలిగారు. ఆ రోజు ఎవరికి దక్కలేదు ఆ భాగ్యం. ఇది దేవుని సమయం. నీ ఇంట్లో నీ అత్త, మీ మామగారు, మీ ఆడపడుచు, మగపడుచు, నీ బంధువులు, నీ చుట్టాలు, నీది చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ దేవుని సమయం రాగానే నీవు మాత్రమే యేసును చూడగలిగావు. ఈ రోజున ఇది దేవుని సమయం. యేసుని చూశారు. ఇప్పుడు సిమియోను అంటున్నాడు, నాదా, ఇప్పుడు నేను సమాధానంగా వెళ్ళిపోతాను. నేను నిన్ను చూశాను, నిన్ను చూడాలని ఆశతో బ్రతికాను. యేసును చూడగలిగాడు.
చాలామంది ఉన్నారు యాజకుల మందిరంలో, చాలామంది ఉన్నారు అక్కడ లేవీలు, ఎవ్వరూ చూడలేకపోయారు యేసయ్యని. సమయోనొక్కడు దైవజనుడు చూడగలిగాడు. దేవుని సమయం. ఈరోజు దేవుని సమయం మీ మధ్యలోనికి వచ్చింది. ఈ సమయంలో మీరు యేసును, ఆయన మహిమను చూసి సమాధానముతో, యేసులో ఆనందముతో మీరు మీ గృహాలకు వెళ్ళబోతున్నారు ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవుని సమయం. దేవుని వాక్యంలో చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన 126వ వచనం. యెహోవా తన క్రియలు జరిగించటానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే సరైన సమయము, ఇదే సరైన సమయం. దావీదు అంటున్నాడు, దేవుడు తన కార్యాలు చేయటానికి ఇదే సమయం. ఇదిగో ఈరోజు ఇది దేవుని సమయం. నా జీవితంలో ఎందుకు ఇంకా మేలు కలగలేదు, ఎందుకు ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో నేను చూడలేదు? ఇదిగో దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. వాగ్దానం చేసినాక 37 సంవత్సరాలు అబ్రహాం ఎదురు చూశాడు. కానీ ఒక దినం వచ్చింది, ఆ దినాన దేవుని సమయం రాగానే శారా గర్భవతి అయింది. ఈరోజు దేవుడు నీ జీవితంలో సమయాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఆ రోమా సైనికులు బంధించారు. అప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఈ మాట చెప్పారు, ఇది అపవాది సమయం, అంధకార సమయం, నా సమయం కాదు. శిష్యులు పారిపోయారు, యేసయ్య బంధించబడ్డారు. ఆయనను కొరడాలతో కొడుతూ, యేసయ్యని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడైన కయఫా దగ్గర ఇంటికి తీసుకుని వెళ్ళారు. కయఫా ఇంటి కింద అడుగు భాగంలో తాను నేరస్తుల కొరకు ప్రత్యేకంగా తయారు చేయించిన జైలు ఉంది. యేసు ప్రభు వారిని ఆ జైలులో పెట్టారు. ఆ రాత్రంతా అక్కడ యేసయ్యని విచారణ చేశారు. ఆ తర్వాత దాని ఎదురుగా 15 అడుగుల లోతైన రాతిని ఒక నుయ్యిగా తొలిచారు, ఒక గోతిని తొలిచారు 15 అడుగులు. ఆ లోతైన గోతిలోనికి యేసయ్యను త్రోసేశారు, గుంటలో పడేశారు. బంధించబడి ఒక చెత్త కాగితాన్ని ఇట్లా మడిచి విసిరేస్తే ఎలా పడేస్తారో అలా యేసయ్యని విసిరివేశారు. శరీరం అంతా దెబ్బలే, ఒళ్ళంతా రక్తమే. ఉదయకాలం ఆయన్ని తీసుకుని వెళ్ళి పిలాతు గవర్నర్ ముందు నిల్చోబెట్టారు. ముఖం నిండా ఉమ్మి వేయబడి, జుట్టు పట్టుకొని లాగి, గెడ్డం పట్టుకొని లాగి, చెంపల మీద కొట్టి, రాళ్లతో కొట్టి, బెత్తాలతో కొట్టి, యేసయ్య శరీరమంతా రక్తం, వాతలు, శరీరమంతా దెబ్బలు. అక్కడతో వాళ్ళ కోపం చల్లార్లా. పిలాతు యేసు ప్రభుని కొరడాలతో కొట్టమన్నాడు. మరలా యేసయ్యను ఒక స్తంభానికి కట్టి ఆయన పై వస్త్రం తీసేసి కొరడాలతో వీపు మీద కొడుతున్నారు. శరీరం ఆ గాలాలు, ఇనప గాలాలతో ఉన్నటువంటి కొరడా అది. ఒక్కొక్క కొరడా దెబ్బకు ఆయన వీపులో ఆ గాలాలు గుచ్చుకుపోయి లాగుతుంటే శరీరం నాగలికి భూమి ఎలా బద్దలైపోతుందో ఆయన దేహం అలా బద్దలైపోయింది. యేసయ్య ఏ నేరం చేయలేదు. సిలువ మోయించి గొలగతా కొండ మీద యేసయ్యని
కపాలమనబడిన గొలగతా కొండపైన యేసయ్యను సిలువ వేశారు. యేసు ప్రభు సిలువ పైన వేదనను అనుభవిస్తూ ఉన్నారు. ఆ పక్కన ఒక దొంగను, ఈ పక్కన ఒక దొంగను, బందిపోటు దొంగలను సిలువ వేశారు. ఆ దొంగలలో ఇద్దరు యేసు ప్రభువుని నిందిస్తున్నారు. అనేక మంది యేసు ప్రభు సిలువ కింద నిలబడిన వారు, దారి గుండా వెళ్ళేవారు యేసయ్యని సిలువ పైన చూసి దూషిస్తున్నారు. ఈ దొంగలు కూడా యేసు ప్రభుని దూషించారు వారితో కలిసి. కానీ దేవుని సమయము రాగానే కుడివైపున ఉన్న దొంగ యేసు వైపు తిరిగి ఇప్పుడు పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. యేసు వైపు తిరిగి, యేసు, పాపినైన నన్ను కరుణించి నన్ను జ్ఞాపకం చేసుకో. పక్కన ఒక దొంగ ఉన్నాడు, కింద చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు ఉన్నారు. కానీ దేవుని సమయం రాగానే ఒకే ఒక వ్యక్తి యేసు వైపు తిరిగాడు. దేవుని సమయం, దేవుడు ఆ బిడ్డను దర్శించి ఆ బిడ్డకి రక్షణ ఇవ్వాలనుకున్న సమయం ఒక్కడు యేసయ్య వైపు తిరిగాడు. నీలో పాపం లేదా? నీకెందుకు శ్రమలు? నీకెందుకు కష్టాలు? నువ్వెందుకు సిలువ వేయబడ్డావు? నువ్వెందుకు యేసయ్యని నిందిస్తున్నావు? నేను ఏ పాపం చేయలేదు, నాది ఏ తప్పు లేదు, అంత వాళ్ళదే, నేను ఏ తప్పు చేయలేదు. నీవు తప్పు చేయలేదా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు నిన్ను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? యేసయ్యా, ఇక్కడున్న వాళ్ళందరిలో పెద్ద పాపాత్మని నేనేనయ్యా, వీళ్ళు కాదు, వీళ్ళేవి సరిపోతారయ్యా, నాలాంటి పాపాత్ముడు ఈ భూమి మీద లేడని నేను చెప్తా. 10 మందిలో చెప్తా, 10,000 మందిలో చెప్తా, 10 కోట్ల మందిలో చెప్తా, ప్రతి ఒక్కొక్కరికి చెప్పగలను. నేను పాపులలో నేను ప్రధానమైన పాపినని నేను చెప్తా. నువ్వెందుకు నేరం మోపుతున్నావు? నువ్వెందుకు యేసుప్రభు మీద నేరం మోపుతున్నావు? నేనేం పాపం చేశానంటే నువ్వు పాపం చేయలేదా? నువ్వు పాపివే. నీ పాపమును బట్టే నీకు శ్రమ, నీ పాపమును బట్టే నీకు ఈ బాధ, నీ పాపమును బట్టే నీకు ఈ శిక్ష. అయితే దిస్ ఈజ్ ద కైరోస్ టైం. ఇది దేవుని సమయం, ఇది దేవుని సమయం. నీవు దేవుని వైపు తిరిగి, ప్రభువా నన్ను కనికరించమని ఆ సర్వశక్తి కలిగిన యేసు వైపు చూస్తే నీ పాపమును క్షమించడమే కాదు, ఆ పాపములో నుండి నిన్ను విడిపించి, రక్షించి, విమోచించి నిన్ను ఆయన విడిపించగలిగిన దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. ఇదిగో ఇది దేవుని సమయం. రండి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్దాం. ఇది అనుకూలమైన సమయం, ఇది దేవుని సమయం, నిన్ను దేవుడు దర్శిస్తున్నటువంటి సమయం. యేసు వైపు తిరిగి, ప్రభువా నన్ను కరుణించు నాయనా, నన్ను కరుణించు నాయనా, నన్ను కరుణించు నాయనా, నన్ను కరుణించు. ఈ సమయం దేవుణ్ణి దర్శించే సమయం, నిజ దేవుడు నిన్ను దర్శిస్తే సమయం, దేవుడు నిన్ను తాకుతున్న సమయం, నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తుతున్న సమయం. ఇదిగో ఇది దేవుని సమయము. ఆ సమయము నీ కొరకై ప్రభు ఈ దినము ఏర్పాటు చేశాడు. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, ఈ సమయాన్ని నువ్వు త్రోసివేయొద్దు. ప్రభువు నిన్ను దర్శిస్తున్న సమయం. ప్రభువా
ఉదయ కాలము నన్ను కనికరించమని యేసు పాదముల దగ్గరికి మనం వెళదాం. కరుణించే సమయం, కనికరించే సమయం, ప్రభువు ముట్టే సమయం, తాకే సమయము. ఇది దేవుని సమయము, ఇది కైరోస్, ఇది ప్రభువు నిన్ను ముడుతున్నటువంటి సమయము. ఈ దినాన ప్రభువు నీకు స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదాన్ని దయచేసే సమయం. యేసయ్యా నీకే స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, నువ్వుకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు. సిలువే నాకు ఆధారము, సిలువే నాకు ఆశ్రయము, సిలువే నాకు ఆధారము, సిలువే నాకు ఆశ్రయము. నీ సిలువే శరణమయ్యా, నీ సిలువే నా దిక్కయ్యా, నీ సిలువే శరణమయ్యా, నీ సిలువే నా దిక్కయ్యా. సిలువే నాకు ఆధారము, సిలువే నాకు, సిలువే నాకు ఆధారము, సిలువే. తండ్రి, ఉదయకాలం నీ పాదాల దగ్గరికి వచ్చిన నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కరుణించి నీ పరిశుద్ధాత్మ కృపలో, నీ దయలో ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను దీవించండి. నీ సంధికి రాలేకపోయిన వారిని క్షమించి, కనికరించి నీ కృపను వారికి దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమైన ప్రేమ, ఆశీర్వాదం ఆయన పిల్లలైన మనందరికీ, యేసును ఆరాధిస్తున్న వారందరికీ ప్రభు కృప నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక.